29వ తేదీన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగు భాషని చక్కగా అమలు చేయాలి. ఈ రాష్ట్రాన్ని తెలుగు ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేటువంటి సత్సంకల్పంతో నేను తెలుగుకు సంబంధించి ప్రత్యేకమైన జీవో ఇష్యూ చేయించి ఇవన్నీ అమలు చేస్తానని చెప్పి ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినటువంటి ఒక 15 రోజులకి సెప్టెంబర్ 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది, ఒక జీవోని ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేసింది. అందులో ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి వాగ్దానం మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలుగులో శిలాఫలకాలు, నామఫలకాలు ఉండాలని చెప్పని ఆదేశించింది. ఆదేశిస్తే ఒక ఎస్ఐ, ఒక సబ్ ఇన్స్పెక్టర్ డీజీపీ గారితో దొంగతనం చేయించి అయ్యా ఇదే కరెక్ట్ అని చెప్పించినట్టు మన అధికారులు నిన్న మన కళ్ళెదురుగుండా ఉన్నటువంటి ఉడా చిల్డ్రన్ థియేటర్లో, దాని పేరు చిల్డ్రన్స్ ఎరీనా అంటండి. సిగ్గుందా వీళ్ళకి? లజ్జుందా? వీళ్ళు తెలుగు వాళ్ళ పుట్టారా, తెల్లదొరలో పుట్టారా? వీళ్ళు చిల్డ్రన్స్ ఎరీనా ఏంటండి? ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత, ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఈ అధికారులు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారితో, కేంద్ర మంత్రితో, రాష్ట్ర మంత్రులతో సమక్షంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో వాళ్ళ చేతనే, అంటే ఒక ఎస్ఐ ఒక డీజీపీతోనే దొంగతనం చేయించినట్టు సిగ్గుందండి వీళ్ళకి. వీళ్ళను చూసి ఆ బోర్డులో ఆవిష్కరించిన వాళ్ళ సిగ్గుందా? దీన్ని చూస్తా కూర్చున్న మాకు సిగ్గుందా? లేకపోతే పత్రికా విలేకరులుగా కానీ, పత్రికా రచయితలుగా కానీ, జర్నలిస్టులుగా కానీ మొట్టమొదట నష్టపోయే తెలుగు లేకపోతే మీకు కానీ సిగ్గుందా అని చెప్పని నేను అడుగుతాను. ఏ ఒక్కడని ప్రశ్నించారా? ఏమండి ఏంటి బోర్డు తెలుగులో వేశారని చెప్పని?